తెలుగు జాతికి ఆదర్శ నాయకుడిగా జైపాల్ రెడ్డి నిలిచారన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. జైపాల్ రెడ్డి 82వ జయంతిలో రాజకీయ నాయకులు, అభిమానులు నివాళులర్పించారు. ఒక కుటుంబ పెద్దను కోల్పోయిన బాధ తమకి ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీకే కాకుండా లక్షలాది మందికి వారి మరణం నమ్మశక్యంగా లేదన్నారు. ఆంధ్రప్రదేశ్లో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో, భారతదేశంలోనే ఈ దేశ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానం ఉన్న గొప్ప వ్యక్తి, మహానాయకుడు జైపాల్ రెడ్డి గారు. కాంగ్రెస్ పార్టీకే కాకుండా నాలాంటి లక్షలాది మందికి, కోట్లాది మందికి వారి ఆకస్మిక మరణం ఈ రోజు కూడా నమ్మశక్యంగా లేదు. ఎంతో బాధ మిగిలిపోయింది. వారు ఈ రాష్ట్రానికి, యావత్ తెలుగు జాతికి ఒక ఆదర్శ నాయకుడు. వారు ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాజ్యసభ ఎంపీగా, కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ పార్టీకి కేంద్ర స్థాయిలో చీఫ్ స్పోక్స్ పర్సన్గా అనేక పదవుల్లో ఈ ప్రాంతానికి, దేశానికి ఎంతో సేవ చేశారు. ఈరోజు హైదరాబాద్లో ఎల్ఎన్టీ మెట్రో రైలు ఏర్పడ్డదంటే అది జైపాల్ రెడ్డి గారి చొరవని ఒకసారి ఈరోజు మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఆనాడి ఉమ్మడి రాష్ట్రంలో అనేక మున్సిపాలిటీలకి 100 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించిన గొప్ప నాయకుడు, ఒక సమర్థవంతమైన మంత్రిగా జైపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఒక కుటుంబ పెద్ద కోల్పోయిన బాధ మాకు ఎప్పుడు ఎల్లకాలం ఉంటుందని చెప్పి వారికి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ముగించుకుంటున్నారు.